నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక హెల్దీ డయట్ చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్ అండి. మీకే కాదు, మీ గర్భంలో పెరిగే శిశువుకు కూడా మంచి ఆహారం చాలా ఇంపార్టెంట్. సో ఒక బ్యాలెన్స్ డయట్ ఉంటే మీకు మీ పుట్టబోయే పిల్లలకి ఈ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేవి చేరుతాయి. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఏ ఆహారం తీసుకుంటే మంచిది అనేది ఇవాళటి టాపిక్. ముందుగా ఫోలిక్ యాసిడ్ గురించి చాలా చెప్పాము. ప్రెగ్నెన్సీ వచ్చే ముందు కూడా తీసుకోవాలన్నాం, కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఎస్పెషలీ ఎర్లీ స్టేజెస్లో ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే పిల్లల్లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే స్పైనల్ డిఫెక్ట్స్ అనేవి ఉండవు. సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఈ సంత్రాలు, ఇవన్నీ బీన్స్, మన జొన్నల్లో, వీటన్నిటిలో ఫోలిక్ యాసిడ్ న్యాచురల్గా ఉంటుంది. ఇవన్నీ ఖచ్చితంగా మీ డయట్లో ఇంక్లూడ్ చేయండి. ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్. శిశువుకే కాదు, మీ బ్లడ్ సప్లై కూడా కరెక్ట్గా ఉండాలంటే ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మీట్, చికెన్, ఫిష్, బీన్స్, పప్పులు, సీరియల్స్, ఆకుకూరల్లో చాలా న్యాచురల్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆల్టర్నేట్ చేసుకుంటూ తినాలి. కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. గర్భంలో పెరిగే శిశువు పళ్ళు, బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే కాల్షియం ఇంక్లూడ్ చేయాలి. సో మిల్క్, చీజ్, పెరుగు ఇవన్నీ చాలా మంచి సోర్సెస్ ఆఫ్ కాల్షియం. ఇవి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. మీరు కనుక మిల్క్ నుంచి మీకు ఏదైనా ఎలర్జీ ఉందనుకోండి, దీన్ని లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు. అలాంటప్పుడు మిల్క్ బేస్డ్ కాకుండా ప్లాంట్ బేస్డ్ మిల్క్ లేదా టోఫు, ఆల్మండ్స్, ఆకుకూరలు ఇవన్నీ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. అప్పుడు కాల్షియం కూడా మీకు ఎంత కావాలో అంత డయట్ నుంచి కూడా వస్తుంది. ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ఈ గర్భంలో పెరిగే శిశువు మసిల్స్ పెరగాలన్నా, ప్లాసెంటా అంటే మాయా పెరగాలన్నా, బాగా డెవలప్ అవ్వాలంటే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ డెవలప్మెంట్ కి కూడా ప్రోటీన్ ఇంపార్టెంట్. సో మళ్ళీ మీట్స్, చికెన్, ఫిష్, ఎగ్స్, డైరీ ప్రొడక్ట్స్, పప్పులు, నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఆల్మండ్స్, వాల్నట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయండి మీ డయట్ లో. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కరెక్ట్ లెవెల్స్ లో తీసుకుంటే బేబీ బ్రెయిన్, ఐ డెవలప్మెంట్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో చాలా వివిధ రకాల చేపలు ఉంటాయండి. సామన్ అంటారు, ట్రౌట్, సార్డిన్స్, వాల్నట్స్, తర్వాత ఫ్లాక్స్ సీడ్, చియా సీడ్స్, ఇవన్నిట్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి న్యాచురల్ గా ఉంటాయి. సో ఇది మీరు రోజు చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఏంటంటే పౌడర్ చేసుకొని మజ్జిగలో అన్నా, పాలల్లో అన్నా మీరు కన్స్యూమ్ చేయొచ్చు. హోల్ గ్రెయిన్స్ అంటే గోధుమలు ఇవన్నీ తిన్నప్పుడు హోల్ గా మీరు గ్రైండ్ చేయించుకొని తింటే దీంట్లో ఉన్న ఫైబర్, విటమిన్స్, మినరల్స్ మీకు బాగా అందుతాయి. సో హోల్ గ్రెయిన్ బ్రెడ్, హోల్ గ్రెయిన్ పాస్తా, మైదా పాస్తా కాకుండా హోల్ గ్రెయిన్ పాస్తా, రైస్, సీరియల్స్ ఇవన్నీ మీరు ఇంక్లూడ్ చేస్తే మీకు ఎంత కార్బోహైడ్రేట్ అవసరమో ఈ హోల్ గ్రెయిన్స్ నుంచి వస్తాయి అనమాట. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ చాలా ఇంపార్టెంట్. వీటిలో ఉన్న విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మీ ఒంటికి చాలా మంచిది. బేబీ ఒంటికి కూడా చాలా మంచిది. రోజుకి 8 నుంచి 10 గ్లాసులు నీళ్ళు తాగాలి. హైడ్రేషన్ బాగుండాలి. కాఫీ తాగుతుంటే తగ్గించేయండి. కెఫీన్ అనేది తగ్గించాలి. ఆల్కహాల్ అస్సలు తాగకూడదు తల్లి. అండ్ ప్రొసెస్డ్ ఫుడ్స్ కూడా తినకూడదు. అంటే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉంటాయండి, చిప్స్, బయట నుంచి తెచ్చుకున్న స్నాక్స్ ఉంటాయి, కేకులు, బిస్కెట్లు, బెవరేజెస్ అంటే సాఫ్ట్ డ్రింక్స్ తాగకూడదు. ఇవన్నీ తగ్గించాలి ఖచ్చితంగా. ఇవన్నీ కాకుండా సప్లిమెంట్స్ కూడా మీకు రాసిస్తారు. సో గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్స్ ఏంటంటే మీరు ప్రెగ్నెన్సీ కన్సల్టేషన్స్కి వెళ్తున్నప్పుడు ఆహారం తప్పకుండా చెక్ చేస్తారు, బట్ ఆహారంతో పాటు మీకు కొన్ని సప్లిమెంట్స్ ఇస్తారు. ఈ మందుల్లో ఏంటంటే ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, ఇంకా వివిధ రకాల న్యూట్రిషన్ ఉంటుంది. దీనివల్ల మీకు ఆహారం నుంచి రోజు మీరు ఫ్రూట్స్ తినలేకపోయినా ఈ టాబ్లెట్స్ నుంచి మీకు న్యూట్రిషన్స్ వస్తుంది. మీరు రోజు తినలేరు అని నేను అంటున్నాను, కానీ మీరు అవాయిడ్ చేయకండి. అన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ ఇంక్లూడ్ చేయండి. అంటే రోజు నాన్ వెజ్ తినాలని లేదు, నాన్ వెజ్ తినలేకపోతే పప్పులు ఇంక్లూడ్ చేయండి. దాన్ని ఆల్టర్నేట్ చేసుకుంటూ పోతే మీకు రోజుకి ఎంత అవసరమో ఆ న్యూట్రిషన్ అనేది దొరుకుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.